సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది ద్వారా అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలి అనే ఒక మంచి ఆశయంతో P4 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతోందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది రోజున జిల్లా నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలకు P4పై వివరించి ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని అమరావతి P4 ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను 2 డ్రైవర్లను సిద్ధం చేసుకోవాలి అని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్టీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ అప్పలకొండ, డిఆర్డీఏపీడీ ఎన్వీఎస్ మూర్తి, ఎస్ మాధవరావు, సిహెచ్ శ్రీనివాస్, ఎం నాగమల్లేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.